హాయ్ అండి, ఈరోజు సండే స్పెషల్ కోడిగుడ్లతో పులుసు ఎలా చేయాలో చూసిద్దామా. ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఉడికించిన గుడ్లు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరపకాయలు 4 ఉల్లిగడ్డలు అయితే చిన్నగా తరిగిన వేసుకొని అందులోనే కొత్తిమీర వేసి వేయించి అందులోనే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా పసుపు వేసి మొత్తం కలిపేసుకొని అది మొత్తం వేగిన తర్వాత అందులో అయితే కారం వేసుకోవాలి. స్పైసీగా కొంచెము గుడ్ల పులుసుకి కొద్దిగా ఎక్కువే పడుతుంది కారము. అందులో రుచి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక టమాటా చిన్నగా కట్ చేసి వేసుకొని అది మొత్తం వేగిన తర్వాత 2 కప్పులు చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. అది మొత్తం మంచిగా కలిపేసి మూత పెట్టి అది మొత్తం ఉడికేటప్పుడైతే అందులో గరం మసాలా వేసేసుకొని గుడ్ల పులుసులో అందులో ఉడికించిన గుడ్లు వేసేసుకొని మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. అది మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత గ్రేవీ కొత్తిమీర వేసేసుకోవాలి. నేనైతే ఇలాగ చేస్తానండి గుడ్ల పులుసు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.